హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని టుడే మనం 6th క్లాస్ మ్యాథ్స్ చెప్పుకుంటున్నాము. దానిలో ఫస్ట్ చాప్టర్ అయిన మన సంఖ్యలను తెలుసుకుందాము అనే చాప్టర్లోపు ఆల్రెడీ మనము 1.1, 1.2, 1.3, 1.4 చెప్పుకోవడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో వెళ్ళి చూడండి. ఈ రోజటి క్లాస్లో 1.5 చాప్టర్ యొక్క ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్స్ చూద్దాము. ఇప్పుడు అభ్యాసం 1.5ని చూద్దాం. దానిలో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్కు మొదటి 4 రోజులలో హాజరైన ప్రేక్షకుల సంఖ్య మనకు వరుసగా 15,290, అదేవిధంగా 14,181, అదేవిధంగా 14,235 మరియు 10,578 అని నమోదైంది. అయితే ఈ 4 రోజుల్లో హాజరైన మొత్తం ప్రేక్షకులు ఎందరు అని మనం క్వశ్చన్ అడుగుతున్నాడు. దీనికి మనము ఈ థియరీ పార్ట్స్ అనేటివి మనకి ఎగ్జామ్లలో చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాటిని నెగ్లెక్ట్ చేయకుండా ఇవి బాగా చూసుకోండి. వీటి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్కు మనకు మొదటి 4 రోజుల్లో హాజరైన వారి సంఖ్య ఇచ్చిండు కదా. దాన్ని ఫస్ట్ ఎట్లా రాసుకోవాలంటే మనము ఫస్ట్ డేకి మనకి ఎంతమంది వచ్చారన్నది నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ డేకి ఎంతమంది వచ్చిందన్నది రాసుకోవాలి. ఇక్కడ మనకు వన్స్ కింద వన్స్, టెన్స్ కింద టెన్స్, అదే అండి 1ల స్థానం, 10ల స్థానం, 100ల స్థానాలు, ఇట్లా దేని కింద దాని వైజ్గానే రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ థర్డ్ డేకి ఎంత మెంబర్స్ వచ్చిండ్రు, ఫోర్త్ డేకి ఎంత మెంబర్స్ వచ్చిందని నోట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకు క్వశ్చన్లోపు ఏం అడిగిండంటే ఈ 4 రోజుల్లో హాజరైన మొత్తం అడిగిండు. ఇక్కడ మొత్తం అంటే దాని మీనింగ్ ఏం చేయాలంటే ప్లస్ చేయాలి. మొత్తం అంటే ఏంది, ప్లస్ చేయాలన్నమాట. ఇవన్నీ కలిపి మనం యాడ్ చేస్తే మనకు ఎంతమంది అవుతున్నారు అంటే 54,284 మెంబర్స్ అనమాట. అంటే మనకు న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లకు మనకు 4 డేస్కి హాజరైన మెంబర్స్ ఎంతమంది అంటే 54,284 మెంబర్స్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. లోకసభకు జరిగిన ఒక ఎన్నికలో గెలుపొందిన అభ్యర్థికి 5,87,500 ఓట్లు, ఓడిన అభ్యర్థికి 3,52,768 ఓట్లు వచ్చాయి. గెలుపొందిన అభ్యర్థి ఎన్ని ఓట్ల ఆధిక్యతతో గెలుపొందాడో కనుక్కోమంటున్నాడు. ఇక్కడ ఏం లేదండి, మనకు ఓట్లు ఇచ్చిండు, గెలుపొందిన వాళ్ళు ఎన్ని ఓట్లు అని, ఓడిన వాళ్ళు ఎన్ని ఓట్లు అని ఇచ్చిండ్రు. అయితే గెలిచిన ఆయన ఉన్నాడు, ఎన్ని ఎక్కువ ఓట్లతో గెలిచిండు అనేది కనుక్కోవాలి. సెకండ్ వన్ చూడండి. గెలుపొందిన అభ్యర్థి ఓట్లు ఎంత ఉన్నాయి, 5,87,500 మనకు 500 అనేది రావడం జరిగింది. అయితే ఓడిన అభ్యర్థికి వచ్చిన ఓట్లు ఎంత అని చూస్తే మనకు 3,52,768 వచ్చినాయి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే మనకు గెలుపొందిన అభ్యర్థి ఎన్ని ఓట్ల మనకు ఆధిక్యతతో గెలుపొందాడో కనుక్కోమన్నాడు. అంటే ఎంత డిఫరెన్స్ తోటి అని అట్లా అడిగినప్పుడు మనం ఏం చేయాలి అంటే మైనస్ చేయాలి. అంటే మనకు లెస్ చేస్తే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. అంటే గెలుపొందిన అభ్యర్థి నుంచి ఓడిన అభ్యర్థి ఓట్లు తీసేస్తే మనకు మిగిలినవే మనకు ఎన్ని ఓట్ల తేడాతో గెలుపొందాడు అనేది తెలిసిపోతుంది అనమాట. ఇది నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. మనకు 5, 3, 4, 0 మరియు 7లతో ఏర్పడే 5 అంకెల అతి పెద్ద సంఖ్యకు 5 అంకెల అతి చిన్న సంఖ్యకు గల తేడాను తెలపండి. ఇక్కడ ఒక అంకెను ఒకసారి మాత్రమే వాడాలని మనకు బ్రాకెట్లు ఇవ్వడం జరిగింది. మనం ఇలాంటి ప్రాబ్లము మనం లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుకోవడం జరిగింది. అతి పెద్ద సంఖ్య మనకి ఇచ్చిన నెంబర్లో పెద్ద సంఖ్య ఏది 7 కదా. 7 తర్వాత 5 వస్తుంది, 5 తర్వాత 4 వస్తుంది, 4 తర్వాత 3 వస్తుంది, 3 తర్వాత 0 రావడం జరుగుతుంది. కాబట్టి ఇచ్చిన సంఖ్యలో పెద్ద సంఖ్య ఏది అంటే 75,430 అనేది పెద్ద సంఖ్య అవుతుంది. దీంట్లోనే మరి చిన్న సంఖ్య అడుగుతున్నాడు. చిన్న సంఖ్య అంటే మనం 0 నుంచి రాసుకోవాలి కదా అని మీరు అనుకోవచ్చు. కానీ 0 అనేది ముందు రావద్దనమాట. ముందరైతే ఏదైతే పెద్ద సంఖ్య ఉంటుందో 0 కంటే దాన్ని వేసుకొని 0ని దాని తర్వాత వేసుకొని మిగిలిన వేసుకోవాలన్నమాట. అట్లా మనము 3ని ముందర వేసుకొని 0ని తర్వాత వేసుకొని మిగిలినవన్నీ సేమ్గా రాసుకుంటే ఇది మనకి చిన్న సంఖ్య అవుతుంది. అయితే మనకి వీటి తేడా అడుగుతున్నాడు. పెద్ద సంఖ్యకు చిన్న సంఖ్యకు మధ్య తేడా అడుగుతున్నాడు కాబట్టి దీన్ని ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఇలా మైనస్ చేసి మనకి ఎంత వస్తుంది అంటే 44,973 అనేది రావడం జరుగుతుంది. ఇది థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి. మనకు ఒక సైకిల్ తయారీ కంపెనీ ఒక రోజుకి 3,125 సైకిళ్లను తయారు చేయగలిగినచో జూలై నెలలో కంపెనీ తయారు చేసే మొత్తం సైకిళ్ళు ఎన్ని అంటే ఇక్కడ
నెలల్లో అన్నాడు, డేస్ ఇచ్చలేడు, నెంబర్ డిజిట్స్ ఇవ్వలేదు, జస్ట్ జూలై మంత్ అని మంత్ మెన్షన్ చేసిండు. అంటే ఇప్పుడు మనకు ఏ నెలలో ఎన్ని డేస్ ఉన్నాయనేటివి మనకు కరెక్ట్గా ఐడియా వస్తే ఈ ప్రాబ్లం చేయడం ఈజీగా ఉంటుంది. చూడండి, ఒక్క రోజుకి తయారైన సైకిల్ ఎంత, మనకు 3125 సైకిల్ తయారవుతున్నాయి. అయితే జూలై నెలలో తయారైన సైకిల్ని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మనకు ఎన్ని డేస్ అనేది పర్టికులర్గా ఇవ్వలేదు, జస్ట్ జూలై మంత్ అని మెన్షన్ చేసిండ్రు. అయితే మనం జూలై మంత్కి ఎన్ని డేస్ ఉంటాయనే కౌంట్ చేసుకోవాలి. మనకి జూలై మంత్కి ఎన్ని డేస్ ఉంటాయంటే 31 డేస్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ 31 డేస్ను మనము ఈ 3125 తోటి మల్టిప్లికేషన్ చేస్తే మనకు వచ్చేది మనకు సైకిల్ అదనమాట. జూలై నెల లోపల ఎంత వస్తుందంటే 96,875 సైకిల్ అనేటివి మనం జూలై నెల లోపల ఈ సైకిల్ కంపెనీ వాళ్ళు తయారు చేయడం జరిగిందనమాట. ఇది 4th వన్. నెక్స్ట్ 5th, 6th, 7, 8, 9 నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈసారి వీడియో కొంచెం లేట్గా వచ్చింది, కొద్దిగా సమ్ ప్రాబ్లం వల్ల లేట్ అయింది. నెక్స్ట్ అలా కాదు, కంటిన్యూగా చేస్తుంటాము. ఎవరైనా చూడని వాళ్ళు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నైతే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.